నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ పై దాడి జరిగింది. రవీనా టాండన్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాడని అతనితో పాటు రవీనా టాండన్ ను కొందరు వ్యక్తులు టార్గెట్ చేశారు. ఇక రవీనా వారిస్తున్నప్పటికీ కూడా అందరూ కలిసి వారిద్దరిపై దాడి చేశారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కారు తన తల్లిని ఢీ కొట్టింది అంటూ ఓ వ్యక్తి రవీనా డ్రైవర్ పై చేయి చేసుకున్నాడు. అతడికి మరికొందరు కలవడంతో గొడవ మరింత పెద్దదైంది. స్థానికులు రవీనా డ్రైవర్ పై దాడి చేయడమే కాకుండా రవీనాను కూడా తోసిపడేశారు. ఆమెపైన దాడికి యత్నించారు. గొడవ జరుగుతూ ఉండడంతో కారు దిగిన రవీనా వారుస్తున్నప్పటికీ వినకుండా అందరూ కలిసి మూకుమ్మడిగా డ్రైవర్ పై దాడికి యత్నించారు. వద్దని రవీనా మొత్తుకుంటున్నా వినకుండా ఆమెపైకి దూసుకు వెళ్లారు. ఆమెను చెయ్యి పట్టి లాగడం వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై తాజాగా ముంబై పోలీసులు స్పందించారు. రవీనా కారు ఎవరిని ఢీకొట్టనే లేదని తమ దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ లో కారు ఆ మహిళ సమీపం నుంచి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. మే 1వ తేదీ రాత్రి బాంద్రాలోని కార్టర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన తల్లి సోదరితో కలిసి రవీనా ఇంటి సమీపంలో వాకింగ్ చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. కారు తగిలిందంటూ తొలుత డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన మహిళ కుమారుడు ఆమెపై స్థానికులతో కలిసి దాడి చేశాడు. ఈ క్రమంలో రవీనాపై దాడి జరిగింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. గొడవ జరగడంతో మాట్లాడేందుకు కారు దిగిన రవీనా దయచేసి నన్ను కొట్టొద్దు అని చెప్పడం వైరల్ అవుతున్న వీడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. అయినప్పటికీ వినిపించుకోని స్థానికులు ఆమెను చెయ్యి పట్టి లాగి దాడి చేశారు. గుంపులోని ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రవీనా డ్రైవర్ ఆమె తలని ఢీ కొట్టడాన్ని ప్రశ్నిస్తే దాడి చేయడాన్ని చెప్పడం వినిపిస్తోంది. అంతేకాదు మారో అని రెచ్చగొట్టాడు. ఆ సమయంలో రవీనా తాగి ఉందని కారు దిగిన మహిళపై దాడి చేసిందని ఆరోపించాడు. కారు ఢీ కొట్టిందని చెబుతున్న మహిళ మాత్రం రవీనా ఆమె డ్రైవర్ తనపై దాడి చేశారని, ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పింది. ఈ ఘటనపై డీజీపీ రాజ్ తిలక్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుడు తప్పుగా ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాము మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేశామని, కారు ఢీకొట్టినట్టు ఎక్కడా లేదని తెలిపారు. డ్రైవర్ కారు రివర్స్ చేస్తూ ఉండగా అదే సమయంలో ఆ కుటుంబం రోడ్డు దాటుతోందని పేర్కొన్నారు. కారును ఆపిన కుటుంబం తమను ఢీకొట్టామంటూ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిందని వివరించారు. అలా గొడవ మొదలైందని తెలిపారు. ఈ తర్వాత రవీనా టాండన్ ఆరోపిత కుటుంబ సభ్యులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని, అయితే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయవద్దునని కోరుతూ లెటర్లు ఇచ్చారని కూడా డీసీపీ వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.